ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు వేలాది మంది భారతీయుల ప్రాణాలను ఉత్కంఠలో పడేశాయి. ముఖ్యంగా విదేశీ గడ్డపై ఉన్న మన సెలబ్రిటీలు ఇప్పుడు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. టాలీవుడ్ అందాల నటి సోనాల్ చౌహాన్ ప్రస్తుతం దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయి తనను కాపాడాలంటూ సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల వల్ల బహ్రెయిన్, ఖతార్, యుఏఈ వంటి దేశాల్లో విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్న సోనాల్ చౌహాన్ అక్కడే ఉండిపోయారు. విమానాలు రద్దు కావడంతో పాటు చుట్టూ యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోనాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారు, ప్రస్తుతం నెలకొన్న ఈ సంక్షోభం కారణంగా నేను దుబాయ్లో చిక్కుకుపోయాను. విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తిరిగి ఇండియాకు ఎలా చేరుకోవాలో అర్థం కావడం లేదు. దయచేసి నేను సురక్షితంగా నా ఇంటికి చేరేలా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి అంటూ చేతులు జోడించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో సోనాల్ చౌహాన్ మాత్రమే కాకుండా టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు స్టార్ షట్లర్ పివి సింధు కూడా అక్కడ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విదేశాల్లో ఉన్న భారత ప్రజలు ఈ యుద్ధ భయంతో బిక్కుబిక్కుమంటూ తమ మాతృభూమికి చేరుకునే మార్గం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు సోనాల్ చౌహాన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. రెయిన్బో చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ భామ బాలకృష్ణ సరసన లెజెండ్, డిక్టేటర్ వంటి సినిమాలతో మెప్పించారు. అంతేకాకుండా పండగ చేసుకో, సైజ్ 0, F3, ద ఘోస్ట్ వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. ఇటీవల వచ్చిన భారీ చిత్రం ఆదిపురుష్లో మండోదరిగా కూడా ఆమె కనిపించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది? యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. విదేశాల్లో ఉన్న మన భారతీయులందరూ క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం.